హైదరాబాద్లో ప్రస్తుతం మెస్సీ మేనియా నడుస్తోంది. మెస్సీ తమ రోల్ మోడల్ అంటున్నారు మెస్సీ చోటా ఫ్యాన్స్. మెస్సీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫుట్బాల్ నేర్చుకుంటున్నామంటున్నారు. ఆయనను చూడాలని వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ది గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ కి రేపు రానున్నాడు మెస్సీ. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం ది గోట్ గాడ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నారు. ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ఆయన మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ మ్యాచ్ చూడాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఆయన చోటా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రజెంట్ మనం అమీర్పేటలో ఉన్నటువంటి స్లేట్ స్కూల్లో ఉన్నాము. సో ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు మనతో పాటు. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఫుట్బాల్ ప్లేయర్స్. సో ఒక్కసారి మెస్సీ హైదరాబాద్కి రావడం ఎలా అనిపిస్తుంది, ఆయన మ్యాచ్ చూడాలని వీళ్ళు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. హాయ్, నీ పేరు? చార్విక్, నువ్వు ఫుట్బాల్ స్పోర్ట్స్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నావు? నేను ఫుట్బాల్ స్పోర్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే అది మనకి ఫిజికల్గా చాలా స్ట్రెంత్ ఇస్తుంది. మన లైఫ్ టైం హెల్తీగా ఉంటాం. ఓకే, సో లియోనెల్ మెస్సీ గురించి చెప్పు. లైక్ ఆయన మ్యాచెస్ నువ్వేమైనా చూసావా? ఆయన నీకు ఇన్స్పిరేషనా? ఎస్, లియోనెల్ మెస్సీ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపెడతా ఇంత స్థాయికి వచ్చారు. అండ్ యునో లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నారు రీసెంట్గానే. అండ్ దే ఆల్సో కాల్ హిమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ హీస్ మై ఇన్స్పిరేషన్. ఓకే, సో ఆయన మ్యాచెస్ నువ్వేమైనా చూసావా? చూస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది ఆయన ఆడుతున్నప్పుడు? డ్రిబ్లింగ్ చేస్తాడా, వేరేవాడిని ట్యాకిల్ చేస్తారా, పెద్ద పెద్ద ప్లేయర్స్ని ట్యాకిల్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఓకే, సో నువ్వు గేమ్ ఆడేటప్పుడు, నువ్వు మ్యాచ్ ఆడేటప్పుడు లైక్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో ఒక మ్యాచ్ ఆడేటప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మనం కూడా ఆయనంత పెద్దగా అవ్వాలి, మనం కూడా డ్రిబ్లింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి ఆయనంత మంచిగా అనిపిస్తుంది. సో 13th రోజున మనకి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాటు ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. సో మ్యాచ్ చూడడానికి నువ్వు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నావు? నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను డైహార్ట్ ఫ్యాన్ని మెస్సీకి. ఇంకా నేను ఉండే తెలంగాణలో. సో మా సీఎం రేవంత్ రెడ్డి, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే, సో వెళ్దాం అనుకుంటున్నావా? మ్యాచ్ దగ్గర నుంచి చూడాలి అని అనిపిస్తోందా? ఎస్, చాలా. ఓకే, సో నువ్వు చెప్పు, ఫుట్బాల్ అనే ఈ స్పోర్ట్స్ వైపు నువ్వెందుకు వచ్చావు అండ్ ఎప్పటి నుంచి ఆడుతున్నావు? నేను సిన్స్ 1 year నుంచి ఆడుతున్నాను. అండ్ ఈ ఫుట్బాల్ నాకు ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెస్ రిలీజ్ చేయించే టైప్లో ఉంటుంది. అండ్ దానివల్ల అంటే నేను గేమ్స్ చూసేటప్పుడు నా అడ్రినాలిన్ రష్ కూడా చాలా హై ఉంటుంది. దానివల్ల నేను బేసికల్లీ వచ్చేసాను ఫుట్బాల్ ఫీల్డ్కి. ఓకే, సో ఒక టీమ్ తోటి మనం గేమ్ ఆడేటప్పుడు, ఆ మ్యాచ్ ఆడేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మనం గెలిచినా గెలవకపోయినా ఒక టైప్ ఆఫ్ గేమ్ ఆడామా లేదా, అంటే మనం మొత్తం స్కిల్స్ పెట్టామా లేదా, అది మెయిన్ థింగ్ మనం చూడాల్సింది గేమ్ ఆడేటప్పుడు. ఓకే, సో నేను బేసికల్గా గెలిచినా ఓడిపోయినా ఐ డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్. ఓకే, సో ఫుట్బాల్ గోట్ హైదరాబాద్కి రాబోతున్నాడు లియోనెల్ మెస్సీ. సో ఏమనిపిస్తోంది? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ యాజ్ ద గోట్ లియోనెల్ మెస్సీ మన సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో ఆడుతున్నారు కాబట్టి. సో మన సీఎం ఇంకా నా ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా ఆడుతున్నారు కాబట్టి. సో ఐ వాంట్ టు సీ ఇట్. ఓకే, సో నీకేమనిపిస్తుంది? లైక్ నువ్వు ఎప్పటి నుంచి ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నావు? నేను ఒక 2 years నుంచి ఫుట్బాల్ ఆడుతున్నాను. అండ్ ఐ థింక్ ఫుట్బాల్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ పీపుల్ అండ్ మనని హెల్తీగా ఉంచుతుంది లైఫ్ టైం వరకు. అండ్ మెస్సీ అయితే హీస్ అ వరల్డ్ కప్ విన్నర్. అంత పెద్ద ప్లేయర్ మన సీఎంతో ఆడడం, ఇట్స్ అ వెరీ హ్యూజ్ మూమెంట్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్సో ద నేషన్. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ ఇట్. సో మ్యామ్, చూస్తున్నాం పిల్లలందరూ కూడా నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చెప్తున్నారు. సో స్కూల్లో ఇట్లాంటి యాక్టివిటీస్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? మా దగ్గర కంపల్సరీ ఉంటుంది మ్యామ్ స్పోర్ట్స్. చిన్నపిల్లల నుంచి 10th వరకు మ్యాండేటరీ. వారానికి ఒక రోజు క్లాస్ ఉంటుంది వీళ్ళకు. ఫుట్బాల్ కాకుండా బాస్కెట్బాల్, క్రికెట్, ఖోఖో దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా పిల్లలు. డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా వెళ్ళారు. అయితే వీ ఫీల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకాడమిక్సే కాదు, అన్నీ రావాలి పిల్లలకి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, దానికి చాలా ఇది చేస్తాం మేము. సో పిల్లలలో కూడా మనకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కనిపిస్తుంది అండ్ మెంటల్గా కూడా చాలా స్టేబుల్గా అయితే ఉన్నారు పిల్లలు. సో సార్ చెప్పండి, అంటే ఇప్పుడు మనకి లియోనెల్ మెస్సీ లాంటి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మన స్టేడియంలో మ్యాచ్ ఆడడం, సో ఈ గేమ్ తర్వాత ఫుట్బాల్ క్రేజ్ అనేది ఇంకా పెరగబోతుంది అనుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది? కంపల్సరీ పెరుగుతుందండి. ఎందుకంటే మెస్సీ లాంటి వాళ్ళు మన హైదరాబాద్కి రావడం
అట్లాగే అందులో మన సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయడం ఇదంతా మోటివేషను. అందరూ కూడా మన పిల్లలు కూడా చూసి ఈ మోటివేషన్ అయ్యి చాలామంది ఫుట్బాల్కి రావడం కోసం ఇది జరుగుతున్న మ్యాచ్ ఇది. సో అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ చూడడానికి. సో ఇది మోటివేషన్ కాబట్టి పిల్లలు కూడా చాలామంది ఇందులో జాయిన్ అయ్యి ఈ యొక్క గేమ్ని తీసుకొని అందరూ కూడా ఫిట్నెస్ కూడా పెంచుకుంటారని మా ఉద్దేశం. విడుదల శంకర్రావుతో అంచుమ బిగ్ టీవీ హైదరాబాద్.